ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై ధ్వజమెత్తారు. దోచుకొని దాచుకోవడమే టీడీపీ నాయకుల పని అని అరుణ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులు చేస్తున్నా కూడా కళ్ళు కనపడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అభివృద్ధి కనిపించకపోతే శంకర్ నేత్రాలయంలో ఉచితంగా కంటి పరీక్షలు చేయిస్తామని ఎద్దేవా చేశారు. తమ నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారని ఎవరిని అడిగినా అభివృద్ధి గురించి చెప్తారని అరుణ్ చెప్పుకొచ్చారు. ఎంపీ కేసినేని నాని విమర్శించే హక్కు టీడీపీ నాయకులకు లేదన్నారు. నందిగామ శుకశ్యామలాంబ సహిత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 1,30,00,000 అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అరుణ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కళ్ళు ఉన్నాయో తెలియదు, కళ్ళు లేవో తెలియదు. వాళ్ళకి సీఎం రోడ్డు కనబట్టలేదా, రోడ్లు విస్తీర్ణం కనబట్టలేదా, ఇక్కడ రథం కనబట్టలేదా, శివాలయం అభివృద్ధి కనబట్టలేదా, కేంద్రీయ విద్యాలయం కనబట్టలేదా, 100 పడకల ఆసుపత్రి కనబట్టలేదా, అనాసాగరంలో అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కనబట్టలేదా, డివిఆర్ కాలనీ అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కనబట్టలేదా, ఆర్డీఓ ఆఫీస్ కనబట్టలేదా, మున్సిపాలిటీ అప్గ్రేషన్ కనబట్టలేదా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కనబట్టలేదా? మరీ కళ్ళు లేకపోతే ఎలాగ చెప్పు? కళ్ళు లేకపోతే చెప్పండి, శంకర్ నేత్ర హాస్పిటల్లో నేను ఫ్రీగా ఉచితంగా వైద్యం చేపిస్తాను కళ్ళు రావటానికి. అభివృద్ధి లేదంటారేంటి? అభివృద్ధి ఎందుకు లేదు చెప్పండి. ఎవరన్నా సామాన్య మానవుడికి మైకి పెట్టండి, ఈ నందిగామలో ఏదైనా అభివృద్ధి ఉందా?